మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఇప్పుడు ఈ మాట నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నిజమైన సైలెంట్ హీరోలు వాళ్లే. గ్లాస్ ఎత్తితే చాలు ప్రభుత్వానికి కోట్లలో క్యాష్ ఫ్లో ఉంటుంది. పార్టీ చేసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే పన్నుల రూపంలో ఖజానా నిండిపోతుంది. అడిగితే చెప్పరు కానీ అభివృద్ధి పనుల్లో వారి కాంట్రిబ్యూషన్ టాప్ లెవెల్లో ఉంది. మొత్తానికి ఒక్కో పెగ్ వెనకాల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక చిన్న బూస్ట్ ఉందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మద్యం అమ్మకాల పాత్ర రోజు రోజుకి పెరుగుతోంది. గత ఏడేళ్లలో లిక్కర్ వ్యాపారం విలువ దాదాపు 40,000 కోట్ల రూపాయలకు చేరి డబుల్ కావటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎక్సైజ్ పాలసీలు, లైసెన్స్ విధానాలు, ధరల సవరణలు అన్ని కలిపి ఈ భారీ వృద్ధికి కారణమయ్యాయట. ఒకప్పుడు పరిమిత స్థాయిలో ఉన్న ఈ రంగం ఇప్పుడు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. గత ఏడేళ్లతో పోల్చుకుంటే ఈ ఆదాయం రెట్టింపు కావటం గమనార్హం. 2018-19లో 20,859 కోట్ల రూపాయలుగా ఉన్న ఎక్సైజ్ ఆదాయం ఇప్పుడు 40,000 కోట్ల రూపాయల మార్కు దాటింది. అంటే కేవలం ఏడేళ్లలోనే 100% వృద్ధి నమోదు కావటం ఈ రంగం విస్తరణను స్పష్టంగా చూపిస్తోంది. 2024-25తో పోలిస్తే ఈసారి 2,722 కోట్ల రూపాయల అదనపు ఆదాయం రావడంతో దాదాపు 7% గ్రోత్ నమోదైంది. ఇక దరఖాస్తుల ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేస్తోంది. లిక్కర్ షాపుల లైసెన్సుల కోసం వేలాది మంది వ్యాపారులు పోటీ పడుతుండటంతో అప్లికేషన్ ఫీజుల ద్వారానే కోట్ల రూపాయలు ఖజానాలు చేరుతున్నాయి. ఒక్కో షాప్ కోసం లక్షల రూపాయల ఫీజు ఉండటం, అదే సమయంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు రావటం వల్ల కాసుల వర్షం కురుస్తోంది. అయితే కేవలం అమ్మకాల ద్వారానే కాకుండా లైసెన్సులు, దరఖాస్తుల రూపంలో కూడా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల నుంచి 1,771 కోట్ల రూపాయల రెంటల్ ఫీజు, 1,214 బార్ల ద్వారా 549 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంతేకాదు షాపుల కేటాయింపుకు వచ్చిన 95,628 దరఖాస్తుల ద్వారానే 2,869 కోట్ల రూపాయల కాసుల వర్షం పండింది. మద్యం వినియోగ ధోరణిలో కూడా ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. లిక్కర్ అమ్మకాలు స్వల్పంగా పెరిగి 322.91 లక్షల కేసులకు చేరి 2% వృద్ధిని చూపించింది. ఇక బీర్ మార్కెట్ మాత్రం క్రమంగా పడిపోయింది. గతేడాది 536,13,000 కేసులు అమ్ముడైన బీర్లు ఈసారి 387,34,000 కేసులకు తగ్గి 9% డిక్లైన్ నమోదు చేశాయి. అంటే వినియోగదారుల అభిరుచులు క్రమంగా మారుతున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నెలవారీగా చూస్తే డిసెంబర్ నెలలో 5,051 కోట్ల రూపాయలతో అత్యధిక అమ్మకాలు నమోదవగా అక్టోబర్ నెల 2,709 కోట్ల రూపాయలతో కనిష్ట స్థాయిలో నిలిచింది. పండుగలు, సీజనల్ డిమాండ్ వంటి అంశాలు ఈ వేరియేషన్ కు కారణమవుతున్నాయి. ఇక దశాబ్ద కాలంగా చూసుకుంటే 2015-16లో 12,706 కోట్లగా ఉన్న ఆదాయం 2021-22 నాటికి 30,783 కోట్లకు చేరింది. ఆ తర్వాత వరుసగా 35,000 కోట్లు, 37,000 కోట్లు దాటుతూ ఇప్పుడు 40,000 కోట్ల రికార్డు స్థాయికి చేరింది. ఈ ఆదాయం సంక్షేమ పథకాలకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ నిధులు కీలకంగా మారాయి. అయితే మరోవైపు సామాజిక సమస్యలపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మద్యం వినియోగం పెరగటం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ విభేదాలు, రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆదాయం పెరగడం ఒకవైపు అయితే సమాజంపై దాని ప్రభావాన్ని కూడా సమతుల్యంగా చూడాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. మొత్తానికి లిక్కర్ వ్యాపారం రాష్ట్రానికి మస్తు కిక్కిస్తున్న అదే సమయంలో బాధ్యతాయుతమైన విధానాలు, నియంత్రణలు అమలు చేయటం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఇప్పుడు ఈ మాట నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నిజమైన సైలెంట్ హీరోలు వాళ్లే. గ్లాస్ ఎత్తితే చాలు ప్రభుత్వానికి కోట్లలో క్యాష్ ఫ్లో ఉంటుంది. పార్టీ చేసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే పన్నుల రూపంలో ఖజానా నిండిపోతుంది. అడిగితే చెప్పరు కానీ అభివృద్ధి పనుల్లో వారి కాంట్రిబ్యూషన్ టాప్ లెవెల్లో ఉంది. మొత్తానికి ఒక్కో పెగ్ వెనకాల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక చిన్న బూస్ట్ ఉందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మద్యం అమ్మకాల పాత్ర రోజు రోజుకి పెరుగుతోంది. గత ఏడేళ్లలో లిక్కర్ వ్యాపారం విలువ దాదాపు 40,000 కోట్ల రూపాయలకు చేరి డబుల్ కావటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎక్సైజ్ పాలసీలు, లైసెన్స్ విధానాలు, ధరల సవరణలు అన్ని కలిపి ఈ భారీ వృద్ధికి కారణమయ్యాయట. ఒకప్పుడు పరిమిత స్థాయిలో ఉన్న ఈ రంగం ఇప్పుడు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. గత ఏడేళ్లతో పోల్చుకుంటే ఈ ఆదాయం రెట్టింపు కావటం గమనార్హం. 2018-19లో 20,859 కోట్ల రూపాయలుగా ఉన్న ఎక్సైజ్ ఆదాయం ఇప్పుడు 40,000 కోట్ల రూపాయల మార్కు దాటింది. అంటే కేవలం
ఏడేళ్లలోనే 100% వృద్ధి నమోదు కావడం ఈ రంగం విస్తరణను స్పష్టంగా చూపిస్తోంది. 2024-25తో పోలిస్తే ఈసారి 2,722 కోట్ల రూపాయల అదనపు ఆదాయం రావడంతో దాదాపు 7% గ్రోత్ నమోదైంది. ఇక దరఖాస్తుల ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేస్తోంది. లిక్కర్ షాపుల లైసెన్సుల కోసం వేలాది మంది వ్యాపారులు పోటీ పడుతుండటంతో అప్లికేషన్ ఫీజుల ద్వారానే కోట్ల రూపాయలు ఖజానాలు చేరుతున్నాయి. ఒక్కో షాప్ కోసం లక్షల రూపాయల ఫీజు ఉండటం, అదే సమయంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు రావటం వల్ల కాసుల వర్షం కురుస్తోంది. అయితే కేవలం అమ్మకాల ద్వారానే కాకుండా లైసెన్సులు దరఖాస్తుల రూపంలో కూడా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల నుంచి 1,771 కోట్ల రూపాయల రెంటల్ ఫీజు, 1,214 బార్ల ద్వారా 549 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంతేకాదు షాపుల కేటాయింపుకు వచ్చిన 95,628 దరఖాస్తుల ద్వారానే 2,869 కోట్ల రూపాయల కాసుల వర్షం పండింది. మద్యం వినియోగ ధోరణిలో కూడా ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. లిక్కర్ అమ్మకాలు స్వల్పంగా పెరిగి 382.91 లక్షల కేసులకు చేరి 2% వృద్ధిని చూపించింది. ఇక బీర్ మార్కెట్ మాత్రం క్రమంగా పడిపోయింది. గతేడాది 536,13,000 కేసులు అమ్ముడైన బీర్లు ఈసారి 387,34,000 కేసులకు తగ్గి 9% డిక్లైన్ నమోదు చేశాయి. అంటే వినియోగదారుల అభిరుచులు క్రమంగా మారుతున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నెలవారీగా చూస్తే డిసెంబర్ నెలలో 5,051 కోట్ల రూపాయలతో అత్యధిక అమ్మకాలు నమోదవగా అక్టోబర్ నెల 2,709 కోట్ల రూపాయలతో కనిష్ట స్థాయిలో నిలిచింది. పండుగలు, సీజనల్ డిమాండ్ వంటి అంశాలు ఈ వేరియేషన్ కు కారణమవుతున్నాయి. ఇక దశాబ్ద కాలంగా చూసుకుంటే 2015-16లో 12,706 కోట్లగా ఉన్న ఆదాయం 2021-22 నాటికి 30,783 కోట్లకు చేరింది. ఆ తర్వాత వరుసగా 35,000 కోట్లు, 37,000 కోట్లు దాటుతూ ఇప్పుడు 40,000 కోట్ల రికార్డు స్థాయికి చేరింది. ఈ ఆదాయం సంక్షేమ పథకాలకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ నిధులు కీలకంగా మారాయి. అయితే మరోవైపు సామాజిక సమస్యలపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మద్యం వినియోగం పెరగటం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ విభేదాలు, రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆదాయం పెరగడం ఒకవైపు అయితే సమాజంపై దాని ప్రభావాన్ని కూడా సమతుల్యంగా చూడాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. మొత్తానికి లిక్కర్ వ్యాపారం రాష్ట్రానికి మస్తు కిక్కిస్తున్నా అదే సమయంలో బాధ్యతాయుతమైన విధానాలు, నియంత్రణలు అమలు చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.